చదవబడిన వాక్య భాగంలో భక్తుడు తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కాలు జారుట, కాలు జారినని నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నాడు కాలు జారిందని? నా కాలు జారిపోయిందేమో అనుకునే పరిస్థితి ఏ సందర్భాల్లో వస్తుంది అంటే, అతను క్షేమంగా సుభిక్షంగా ఉన్నప్పుడు కాదు. కాలు జారడం అంటే ఏదో సహజంగా బురద నేలలో నడిచినప్పుడు, నాచు పట్టినటువంటి నేలలో నడిచేటప్పుడు తన కాలు జారిందని అనుకులేదు. ఈ మాటలు చెప్పేవి భౌతికమైన సంగతులను గూర్చి కాదు ఇతడు మాట్లాడేది. భౌతికంగా అతడున్న పరిస్థితిని బట్టి నా కాలు జారింది అని నేను అనుకున్నాను అనేది కాదు ఇక్కడ. ఒకవేళ నా కాలు జారినని నేను అనుకోనగా నా సైనికుడు నన్ను పట్టుకున్నాడు అనేవాడేమో. అండ్ ప్రక్కనే రాజు యొక్క బాడీ గార్డ్స్ ఉంటారు, రాజదేహ సంరక్షకులు. నాయిస్ వచ్చేసి సౌండ్ తగ్గిపోయింది. రాజదేహ సంరక్షకులు బాడీ గార్డ్స్ అన్నమాట. ఒక రాజుగారికి కానీ ఈనాడు మంత్రి గారికి కానీ బాడీ గార్డ్స్ ఎలా ఉంటారో రాజుగారికి కూడా బాడీ గార్డ్స్ ఉంటారు. రాజదేహ సంరక్షకులు అని బైబిల్లో ఉంది. కాలు జారిపోతుందంటే గబుకుని పట్టుకోవడానికి వాళ్ళు ఉంటారు. ఇక్కడ భౌతికంగా తన కాలు జారిందని కాదు ఆయన చెప్పేది. నా కాలు జారిపోయిందేమోనని నేను అనుకున్నాను. అలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే కృప నన్ను బలపరుచుచున్నది. కృప ద్వారా మాత్రమే తన కాలు జారకుండా నిలబడేది. ఎక్కడ అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో. భౌతికమైన స్థితిని గూర్చి మాట్లాడడం లేదు. భౌతికంగా తన కాలు జారేది లేదు. తన కాలు జారిపోయిందేమోనని తను బాధపడే పరిస్థితి అసలే లేదు. అసలు వచ్చిన ఇబ్బంది అంతా ఎక్కడుందంటే ఆధ్యాత్మిక యాత్రలో. ఎంతటి బలవంతుడైనా, ఎంత స్థిత ప్రజ్ఞుడైనా, ఎంత స్థిర తీర్మానము కలిగిన వాడైనా కొన్ని సందర్భాలలో తన అడుగులు తడబడే ప్రమాదము, తన నడక తొట్రెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి గమనించాలి. నేను బాగానే ఉన్నాను, నేను చక్కగా దేవునిలో సాగుతున్నాను అని నువ్వు అనుకున్నా, నిన్ను గూర్చి అందరూ అనుకున్నా సరే, నువ్వు తొట్రుపాటు పడేటువంటి అవకాశాలు, ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. అసలు దావీదు అనగానే దేవుని ప్రేమించిన వాడు, దేవుని చేత ప్రేమించబడినవాడు, దేవుని సంకల్పానుసారమైనటువంటి సేవ చేసినవాడు. అంతేకాదు దేవుని యొక్క సంకల్ప ప్రకారము శూరకార్యములు జరిగించిన వాడు దావీదు. మరి అలాంటి దావీదు భక్తుడు తన జీవితంలో కొన్ని బలహీన గడియలు, తన బలహీన పరిస్థితులు దేవుని దగ్గర ఒప్పుకోవడం మనం చూస్తాం. నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటే కాలు జారిన వేళ, జారడానికి సిద్ధమైన వేళ, తన నడక ఇంకా ముందుకు సాగుతుంది అంటే
దేవుని కృప అనే విషయాన్ని దైవజనుడు ఎత్తి చెబుతున్నాడు. ప్రభురాత్రి భోజన సంస్కరణ కార్యంలోనికి వచ్చిన మనము మన అడుగులు, మన నడకలు, మన వ్యవహారము, మన ప్రవర్తన విధానం గతించిన దినాలలో ఎలా ఉందో పరీక్షించుకోవడానికి వచ్చాం. మొదట ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందడం అంటే ఆషామాషి విషయం కాదు, అంత తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా మనము ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందవలసిన అవసరం ఉంది. బహు జాగ్రత్తగా ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందాలి. ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే తెల్లని బట్టలు వేసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆక్స్ 1 పెడితే అవుతుంది, పోతరాదు. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకోవడానికి వచ్చాం. మొదట పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించాలి? మనం వేసుకునే తెల్లని బట్టల మీద మురికి ఏమైనా పడిందా, లేకపోతే తెల్ల బట్టలు వేసుకున్నాడా, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడా లేదా అనే పరీక్ష కాదు. వైట్ అండ్ వైట్ వేసుకుంటే వేసుకో, లేకపోతే మానే. దేవుడిస్తే వేసుకో, అవకాశం ఉంటే వేసుకో, లేకపోతే అది పెద్ద ప్రాబ్లం కాదు, అది అంత అవసరం కాదు. అంతకంటే ముందు నీ ప్రవర్తనను నీవు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతివాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుషుడు చేయవలసిన పని తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షిస్తావు అంటే, నడిచి వచ్చిన నీ నడకలో నీ అడుగులు తడబడ్డాయా, లేకపోతే దేవునితో నీ అడుగులు చక్కగా ముందుకు సాగాయా? నీ నడక ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది అనేది నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సేవకునిగా నేను మిమ్మల్ని అందరినీ పరీక్షించే డ్యూటీ నాకు పెట్టలేదు దేవుడు. అరే బాబు, ఎవరెవరు ఎలా ప్రవర్తించారో, ఎవరెవరు ఎలాగ నడిచారో, ఎవరి నడవడిక ఎలా ఉందో నువ్వు పరీక్షించు అనే డ్యూటీ నాకు పెడితే నేను మొదట ఏం చేస్తానంటే, ప్రభువా ఈ సేవ నా వల్ల కాదు, నేనెవరిని పరీక్షించగలనయ్యా, నన్ను నేను పరీక్షించుకోవడమే నాకు కష్టమైన పని. మిమ్మల్ని అందరినీ పరీక్షించాలంటే నా వల్ల ఎలాగవుతుంది అని చెప్పి నా వరకు నా నిర్ణయం చెప్తున్నాను. ఈ సేవకు సెలవు పెట్టి సాధారణ విశ్వాసిగానే నేను బ్రతుకుతాను, నా వల్ల అయితే కాదు. మరి అంతటి సామర్థ్యం ఏ మనిషికి ఉంటుందంటే ఎవరికి ఉండదు నాకు తెలిసి. అందరి హృదయాలు పరీక్షించేవాడు దేవుడు. రెండోది, నీ బ్రతుకు నీకు తెలుసు కాబట్టి నీ బ్రతుకును నీవు, నీ నడకను నీవు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
నడిచి వచ్చిన దారిలో, అంటే నీ ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు వచ్చిన దారి కోసం కాదు మాట్లాడేది, నువ్వు ప్రవర్తించినటువంటి గతవారపు ప్రవర్తన, గతకాలపు ప్రవర్తన ఒక్కసారి వెనుదిరిగి పరీక్షించుకుంటే, నీ నడకలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ నోటి మాటలో నీ కాలు జారిన సందర్భాలు ఎన్నో కనపడచ్చు. జారలేదు, ఇంక జారిపోతాం అనుకున్నట్టుగా, ఇంక లాస్ట్ ఇంక పడిపోతానేమో కాసేపట్లో, నా పాదాలు జారిపోవడానికి సిద్ధమైపోయాయి, ఇంకా నేనైతే పడిపోలేదు అంటాడు ఆసాపు గారు. నా పాదములు జార సిద్ధమాయను. 73వ కీర్తనలో భక్తుడైనటువంటి ఆసాపు గారు తన ఆధ్యాత్మిక యాత్రలో జరిగినటువంటి ప్రమాదపు అంచులను గూర్చి చెబుతాడు. 73:2లో నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారడానికి సిద్ధమైపోయాయి. ఇంకా దేవునితో నేను నడిచే ఈ నడక, ఈ విశ్వాస యాత్ర ఇంకా ఆగిపోయేటువంటి అవకాశం వచ్చింది. ఇంకా అయిపోద్ది, ఇంకా ఆల్మోస్ట్ నేను పడిపోతానేమో అనుకున్నాడు. ఇంకా అలాంటి సందర్భాలు నీ జీవితంలో ఉండొచ్చు, లేక పూర్తిగా తడబడినటువంటి సందర్భాలు ఉండొచ్చు, జారిపడిన అనుభవాలు నీకు ఉండుండొచ్చు. ఆత్మీయ జీవితంలో రకరకాల పరిస్థితులు, అందరూ ఒకేలాగా ఉండరు కదా. నా ముందు కూర్చున్న వారందరూ ఒకే ఆత్మీయ అంతస్తుకు చెందిన వారు కాదని నాకు మొదట తెలుసు. కొందరు దేవునితో హనోకులాగా నడిచిన వారు ఉండొచ్చు, మరికొంతమంది ఈ నడక చాలా కష్టం సార్ ఎందుకులేండని ఆగిపోయిన వారు ఉండొచ్చు. నడుస్తున్నారు కానీ పడతా లేస్తా తప్పటడుగులు వేస్తూ నడిచేవారు ఉండొచ్చు. పడిపోలేదు కానీ పడ్డానికి సిద్ధంగా ఉన్నవారు ఉండొచ్చు. ఇలా రకరకాల అనుభవాలు కలిగిన వారు నా ముందు ఉండొచ్చు. కానీ అందరినీ పరీక్షించే డ్యూటీ అయితే మాత్రం నాకు లేదు. పరీక్షించే డ్యూటీ ఎవరిది? ప్రభువుది. రెండోది ఎవరిదమ్మా? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఏమంటారు, చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు ల్యాబొరేటరీకి వెళ్ళామనుకోండి, ల్యాబొరేటరీకి వెళ్తే అక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకుని బ్లడ్ టెస్ట్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. అక్కడ పేరుండదు, రక్త పరీక్షలు. చాలా సున్నితంగా, నిశితంగా, చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. మనకు కనిపించేది లీటర్ రక్తం ఇచ్చినా 2 లీటర్ రక్తం ఇచ్చినా మన కళ్ళతో మనం చూస్తే ఏం కనపడదు. కొంతమంది పాపం హాస్పిటల్ దగ్గర మ్యాజిక్లు జరుగుతాయి. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అక్కడ కొంతమంది పాపం పల్లెటూరు నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చదువుకోలేదు, కానీ వీళ్ళు ఎక్స్రే పెట్టుకొని చూస్తున్నారు. ఎక్స్రే ఫిలిం చూసి అందులో ఏ రోగం ఉందో నిర్ధారణ చేయగలిగిన వాళ్ళు ఎవరు అమ్మా? రేడియాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, అదొక శాస్త్రం. అది ఎక్స్రే నిర్ధారణ చేయగల డాక్టర్లు చాలామంది చెబుతారు, కానీ డాక్టర్ గారు కూడా ఆ రేడియాలజీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ రిపోర్ట్ మీదే వాళ్ళు కూడా ఆధారపడతారు. ఫిలిం చూస్తారు కొంతమంది డాక్టర్లు, పెద్దవాళ్ళు, బాగా తెలుసున్న వాళ్ళు చెబుతారు. అయినా రేడియాలజీ వాళ్ళు ఏమి నిర్ధారణ చేశారని వాళ్ళకి అప్పచెప్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి వేరే పేషెంట్ని చూడడానికి వెళ్తే ఒక ఆయన లైట్, అదిగోరా ఇగో ఇక్కడ కన్నం ఉందే, ఇరిపోయింది ఇక్కడికి. ఈయనే ఆ రిపోర్ట్లో, ఆ ఎక్స్రేలో ఉన్నటువంటి ఎముకలు చూసి చెప్పేస్తున్నాడు అన్నమాట. నాకు చాలా నవ్వు వచ్చింది. కొంతమంది పాస్టర్ గారు రిపోర్ట్ ఎక్స్రే చూడండి. ఎక్స్రే చూడడానికి నాకేం తెలుస్తుంది?
అది రిపోర్ట్ అయితే ఏదో 2 మొక్కలు చూడగలుగుతాం, కానీ ఎక్స్రే చూసి చెప్పేసే అంత సినిమా ఉంటే వెంటనే ఏమైపోతాం, మనం కూడా ఒక క్లినిక్ పెట్టేసుకోవచ్చు. అలాగే తెలియకపోయినా ఏదో మాట్లాడేసే సందర్భాలు మనకు కనపడతాయి, పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. ఎక్స్రే రిపోర్ట్ చూసినట్టు రకరకాల మాటలు చెప్పడం కాదు, జాగ్రత్తగా నిశితంగా నిన్ను నీవు పరీక్షించుకుని గతించిన వారపు దినాలలో నా నోటి మాటలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన విధానం ఎలా ఉంది, ఇతరుల విషయంలో నేను ఎలా ప్రవర్తించాను, ఇతరుల యొక్క సమస్యలు వినినప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది, ఇతరుల క్షేమమును చూచినప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యాను అండి. 73వ కీర్తనలో భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడ్డాడంట. మత్సరం వచ్చింది దీనికి. అవతల వాడు గర్వంతో నిండి ఉన్నాడు, వాడిని చూసినప్పుడు ఇంత గర్వాంధుడు, ఇంత పొగరబట్టున్నాడు, వీడికి దేవుని ఉగ్రత వస్తుంది ఖచ్చితంగా అని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తే వాడికి ఏ ఉగ్రత రాలేదు, వాడు నిశ్చింతగా ఉన్నాడట. అది చూసేసరికి ఈయనకి కడుపు మంట స్టార్ట్ అయ్యింది. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు కలగట్లేదు, ఇతరులకు పుట్టినటువంటి తెగులు రావట్లేదు, కావున గర్వం కంటకారంలో ధరించుకున్నారు. ఇవన్నీ చూసి ఒళ్ళు మంటెక్కిపోయి నేను భక్తి చేయడం వేస్ట్. అంటే ఎదటివాడి యొక్క క్షేమము చూసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు, ఎదటివాడు నిన్ను దూషించినప్పుడు ఆ సందర్భంలో నువ్వు ఎలా ప్రవర్తించావు. కొంతమంది దూషకులు ఉంటారు, సజ్జన ద్వేషులు, దేవదూషకులు ఉంటారు. వాడికి ఇంకేం పని లేదు, అందరినీ దూషిస్తూ ఉంటాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. మరి అలాంటి వారి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించావు, నేను ఎలా ప్రవర్తించాను? మన ప్రవర్తన మనకు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనపడుతుంది. మనం మాట్లాడే మాటలు మన దృష్టికి సరి అయినవిగా కనపడతాయి, అయితే తుదకు అవి మరణమునకు చేరుస్తాయి అంటాడు సామెతల గ్రంథంలో. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము గలదు, తుదకు అది మరణానికి దారితీస్తుంది. సామెతలు 14:12 చూడండి, ఆ మాట మనకు కనపడుతుంది. ఏండి, నా నడక నా దృష్టికి సరైందిగా కనపడవచ్చు, కానీ తుదకు ఎక్కడ దారి తీస్తుందంట? 16:2 చదవండి, 16 అధ్యాయం 2వ వచనం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఒకని దృష్టికి వాని యొక్క నడతలన్నీ చాలా కరెక్ట్గా, మాట్లాడితే మోసలో పోసినంత, అచ్చుపోసినంత చక్కగా నువ్వు మాట్లాడతావు. నా దృష్టికి నా ప్రవర్తన అలాగే ఉంది నాయన అని నువ్వు అనుకుంటావు, కానీ అది లాస్ట్కి ఒకవేళ నరకానికి, మరణానికి నీకు దారి తీసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంటే నీ ప్రవర్తన విషయంలో, నీ నడవడిక విషయంలో నువ్వు జాగ్రత్త వహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. 16:25 కూడా ఆ మాట ఉంటుంది. ఒకని మార్గము వాని దృష్టికి, ఒకని నడత వాని దృష్టికి నిర్దోషంగా ఉంటుంది, ఆ మార్గము కూడా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, అయినను తుదకు అది మరణమునకు. నీ దృష్టికి నీ మార్గం సరైనదిగా కనిపించవచ్చు. భార్య భర్తల మధ్యలో తగాదా వస్తే భార్య చెప్పే మాటలు అమ్మాయి చెబుతుంది, ఏంటమ్మా గొడవ ఏంటి, హలో ఏంటి గొడవ అంటే, ఇదిగోనండి మా ఆయన నన్ను ఎలా బాధ పెట్టాడండి, చాలా దారుణంగా నన్ను హింసిస్తున్నాడు అండి.
అని ఆమె దృష్టికి ఒక ఉదాహరణ చెప్తాను. దేవునికి స్తోత్రం. మా చర్చికి లేటుగా ఎందుకు వచ్చారు అని అడిగితే, ఎందుకు లేటుగా వచ్చామంటే అండి, మా ఆవిడ కూర లేటుగా వండిందండి, చాలా ఆలస్యం చేసింది. కూర తొందరగా వండేస్తే నేను ఎప్పుడో తీసుకొచ్చేద్దాను. నేను ఎప్పుడూ రెడీ అయిపోయి కూర్చున్నాను, కానీ మా ఆవిడ కూర లేట్ చేసింది. అటు చెప్పిన మాట ఎలాగుంది? అటు దృష్టి న్యాయమే, మనం కూడా నమ్మొచ్చు. సరే, ఆమెను అడుగుదాం, ఏమ్మా ఎందుకు కూర లేట్గా ఉండవు? కూర లేటుగా ఎందుకు వండానంటే, పాస్టర్ గారు ఆయన తేడమే లేటుగా తెచ్చాడండి. ఈమె దృష్టికి ఈమె న్యాయం చేసింది. అది లేటుగా తెచ్చాడు కాబట్టి నేను లేటుగా నేనేం చేస్తాను? నిజంగా ఇద్దరికి దేవుని మందిరం మీద ఆసక్తి, దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటే ఏం చేస్తారు అమ్మా? ఏం చేస్తారు? కూరను వాయిదా వేసుకుని, అమ్మ సాయంకాలం చక్కగా వండుకుందాం అని భర్త చెప్పి, ఎందుకులేని ఇప్పుడు అంత కూర అర్జెంట్ ఏముంది, తెచ్చారు కదా, అలాగే లేట్ అయింది కదా, ఫ్రిడ్జ్లో పెడతాను, వచ్చిన తర్వాత వండుతానని ఈమె చెప్పొచ్చు. కానీ తప్పించుకోవడానికి ఏమేం చెప్తుంది? భర్త మీద దోస్తుంది. ఏమండి, భర్తను అడుగుదాం, భర్త ఏం చేస్తాడు? సింపుల్గా ఆడవాళ్ళ మీద దోసేస్తారు, అయిపోయింది అంతే, తోసేసి. ఇలా ప్రతిదానికి కూడా, ఇక ఒక విషయమే కాదు, భార్య భర్తల గొడవే కాదు, ఏ గొడవలకైనా సరే, ఏ విషయానికైనా సరే నేను చాలా కరెక్ట్గా ఉన్నానండి, పాస్టర్గా నా బాధ్యత నేను బాగానే చేస్తున్నానని నేను అనుకుంటాను. విశ్వాసులుగా మేము చాలా కరెక్ట్గా ఉన్నాం. పాస్టర్ గారే అంత ప్రేమ లేదు పాస్టర్ గారికి. నాకు చాలాసార్లు వినబడే మాట ఏంటంటే, పాస్టర్ గారు డబ్బున్న వాళ్ళని ఒకలా ప్రేమిస్తాడు, డబ్బు లేని వాళ్ళని ఒకలా ప్రేమిస్తాడు. అంటే పాస్టర్ గారు తన ఒక వ్యవహారం తను చెప్పుకుంటాడు. నాకు ఎవడు డబ్బున్నవాడు ఎవడు డబ్బు లేనివాడు, డబ్బున్నవాడైతే ఏమైంది, కొమ్ములు మూలు చేయ నెత్తి మీద వాడికి ఏమన్నా, డబ్బు లేనివాడికి ఏమన్నా కొమ్ములు మొలవలేదా? డబ్బు ఏం చేసింది? డబ్బే ముఖ్యం కాదు, మనకి ప్రేమ ముఖ్యం, విధేయత ముఖ్యం, దేవుని కొరకు సమర్పించుకునే విధానం ముఖ్యం. నా వైపు నా మార్గం నాకు సరిగా కనపడుతుంది, మీ వైపు మీ మార్గం మీకు సరిగా కనపడుతుంది, ఎవరికి వాళ్ళకి సరిగానే కనపడుతుంది. కానీ దేవుని ముఖకాంతిలో మాత్రం అసలు రూపం కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అండి. బాగానే ఉంది కదా, బాగానే ఉంది అనుకుంటాం. బ్లడ్ టెస్ట్ చేయించే తెలుస్తుంది నీకు రోగం ఉందో లేదో. రక్త పరీక్షలు తెలుస్తాయండి ఏ రోగం ఉందో అని. అందుకనే డాక్టర్ గారు ఏం చేస్తారంటే, పూర్వకాలం నాడీపతి ఉండేది, నాడి చూసి చెప్తారు. అదొక విచిత్రమైనటువంటి టెక్నాలజీ. మరి అది ఎలా తెలుస్తుందో తెలియదు. మరి ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ వచ్చాయి. హైదరాబాద్లో ఒక డాక్టర్ గారు ఉన్నాడు, నాడీపతి. ఆయన ఇలా పట్టుకుంటాడు, నాడి పట్టుకుని అమ్మ నీకు పీరియడ్స్ సరిగ్గా రావు కదా అన్నాడు ఒక ఆవిడ్ని. అంటే పీరియడ్స్ సరిగ్గా రావని నాడి పట్టుకుంటే తెలిసిపోద్దా? నాడి పట్టుకుని నీకు నిద్ర ఉండలేదు కదా అంటాడు. ఎలా తెలిసిపోద్దు? అదొక రకమైన శాస్త్రం అది. అంత నాడి పట్టుకుని చెప్పేటువంటి వాళ్ళు తక్కువ లేరని నేను అనగానే తక్కువ. అందుకని అందరూ ఏం చేస్తారంటే, ఈ నాడీ లేదు ఏమీ లేదు సార్, రకరకాల రోగాలు వస్తున్నాయి, నాడి పట్టుకుందాం అనుకుని లేళ్ళ బారిపోతుంది రోగం అని బ్లడ్ టెస్ట్ రాస్తాడు. రక్త పరీక్షలు ఓ 10 రకాల బ్లడ్ పరీక్షలు రాస్తే, రక్త పరీక్షలు, అప్పుడు ఎక్కడో ఒక చోట తేలుతుంది పలానా రోగం ఉంది అని. ఏ రోగం వచ్చినా నా వరకు నేను చెప్తాను, నిర్లక్ష్యం చేయకండి. రోగానికి పరిష్కారం ఏంటంటే, వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే ఎలాంటి రోగానికైనా పరిష్కారం దొరుకుతుంది. బాగా ముదిరిపోయిన తర్వాత చిన్నదైనా పెద్దదైనా దాని నుంచి బయటపడడం కష్టం. అలాగే ఆధ్యాత్మికంగా గర్వం నీలో మొదట్లోనే కొంచెం పొడ చూపిందా, గర్వం అనేది ఆ మొదట్లోనే త్రుంచి అవతల పారే.
ద్వేషభావం నీ లోపల మొదట్లోనే చూపిందా? అది మొదట్లోనే పరీక్షించుకుని తీసి అవతల పారేయి. దానికి న్యాయమైన కారణాలు వెతుకుతూ పోతే ఎన్నో కారణాలు కనపడతాయి. నేను బాగా అర్థమయ్యేలా మీకు చెప్తాను. నీ భర్త మీద నీకు అనుమానం అనే రోగం వచ్చిందా? ఏమన్నానమ్మా? అనుమానం అనే రోగం. అది మానసిక రుగ్మత, అది రోగం. అది అనుమానం వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేయాలంటే ఆదిలోనే త్రుంచేయాలి. దాన్ని కానీ అలా పెంచి పోషించావనుకో, దానికి కారణాలు వెతుకుతూ వెళ్ళావనుకో, 1000 కారణాలు కనపడతాయి. నీ భర్త మీద ఎవరో నీకేదో లేనిపోయిన మాటలు చెప్పారు. మీ ఆయన పెళ్ళి అవ్వకముందు పలానా అమ్మాయితో మాట్లాడేవాడు అని చెప్తారా? అబ్బే, దానికి సెలవులు కొలవులు పలవులు అన్నీ కలిపి ఎంత సినిమా చూపెడితే అప్పటి వరకు ప్రేమగా ఉండేటువంటి ఈమె అతను నదోలా చూడడం మొదలు పెడుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే పరీక్షించుంటుంది అన్నమాట. టైంకి ఇంటికి వస్తున్నాడా, అతను మాట్లాడుతున్నాడా, ఏం చేస్తున్నాడు అని కొంతమంది ఎంక్వైరీని పెడతారు. ఎంక్వైరీ పెడితే ఇంకేముందంటే అన్నీ ఆ దృష్టితో చూడండి, అన్నీ అలాగే కనపడతాయి. అనుమానపు దృష్టితో భర్తను చూడడం మొదలు పెడితే అన్ని అనుమానాలుగానే కనపడతాయి. పురుషులు ఎంత తక్కువ తిన్నారా అండి? మీరు కాదులేండి బాబు, మీరంత కోపంగా చూస్తారేంటి? సాధారణంగా మగోళ్ళకు కూడా అనుమానమే. ఎందుకు వీళ్ళకి అనుమానం అంటే, ఈడు అలాంటి పనికిమాలేషాలు వేసాడు కాబట్టి వేరే ఆడవాళ్ళతో నా భార్య కూడా అలాంటిది అయ్యి ఉండొచ్చేమో అని ఎవడో ఒకటి అంటాడు, మీ ఆవిడ ఇలాగా అని. అంతే అయిపోయింది. ఇంకా పాపం వీడు పనిలోంచి ఇంటికి రాగానే పొద్దున్నుంచి అలసిపోయి ఉంది పాపం, ఇల్లు ఆకలంతా కడిగి శుభ్రం చేసుకుని అప్పుడే కొద్ది స్నానం చేసి చక్కని చీర కట్టుకుని కూర్చుంది ఇంట్లో. ఏంటి రెడీ అయ్యో? ఏమీ లేదండి. ఏమీ లేకపోతే ఎందుకు చీర కట్టుకున్నావు? ఎందుకు అలా మాట్లాడతారేంటి? అదేం కాదులే, అడుగుతున్నానంతే అంటాడు. అదొక బీజం పక్కన పెట్టుకుంటాడు. మళ్ళీ మరుసటి రోజు ఇంకోటి, ఇంకా అలాగ 100 పోగవుతాయి. మళ్ళీ అనుమానం పిశాచిగాడు మధ్యలో ఫోన్ చేస్తాడు భార్యకి. పాపం ఈవిడికేమో ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఎంగేజ్ వస్తుంది? ఈమె గారు ఏం చేద్దంటే వాళ్ళ అమ్మతోనో వాళ్ళ అన్నయ్యతోనో తమ్ముడితోనో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే ఫోన్ ఎంగేజ్ అవుతుంది అనుకోండి, ఇంక వీడికి లోపల పెరిగిపోద్ది బీపీ. ఎవరితోనో ఫోన్లో మాట్లాడేస్తుంది. నిజం జరిగిన విషయం. పాపం డబ్బులు అంట బ్యాలెన్స్ పోయిందంటమ్మా. ఇంతకుముందు డబ్బులు ఎత్తేసేవారు కదా, 20 రూపాయలు 30 రూపాయలు అయితే వెళ్ళిపోయింది. ఎవరో చెప్పారు, మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే మీ డబ్బులు వచ్చేస్తాయి అంటే. కస్టమర్ కేర్కి చేస్తే వాడేమంటాడు, 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అంట కదా. పాపం ఆ ఇళ్ళాలు పాపం నొక్కుతా ఉంది. ఇళ్ళాలంటే తప్పేం కాదు, ఇంట్లో ఉండే ఆలు అని నొక్కుతా ఉంది. పాపం ఎంతసేపు నొక్కుతుందో, ఈయన ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ వస్తూ ఉంది ఫోన్. ఒళ్ళు మంటెక్కిపోయింది అడిగి. ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? పాస్టర్ గారి మీద ఎవడో చెప్పాడు. అది చిన్న బీజం లోపల పడింది. పడిన తర్వాత ఆ కోణంలో చూసేసరికి అన్నీ అలాగే కనపడతాయి. ఎవడైనా నీకు ఏమన్నా చెప్పినప్పుడు ఏంటి, ముందు దాన్ని మొదట్లోనే త్రుంచి అవతల పెట్టేయండి. నేను ఎరిగిన చాలామంది లోపల ఒకటి పెట్టుకుని లోపల ఒక ద్వేషం, ఎవడో నూరు పోస్తాడు, ఎవరికి ఏమీ రాదు. ఎవరైనా రక్షణ పొందిన తర్వాత ఏమనుకుంటారంటే, దేవుడు తర్వాత మాకు భూమి మీద దైవజనుడు చెప్పిన మాటను బట్టి మనం ఆత్మీయంగా బలపడతాం అని ప్రేమిస్తారు. కానీ ఎవడో పనికిమాలినోడు సన్నాసిగాడు ఒక పనికిమాలిన బీజం వేస్తాడు. బీజం వేసిన తర్వాత మీ పాస్టర్ గారు ఏం తక్కువడు కాదు, అమ్మో ఏం చేశాడు మీ పాస్టర్ గారు, నిన్ను ఏమి నష్టం చేశాడు నీకు అంటే ఇంత పొడుగు చెప్తాడు. అదంతా వాడి దృష్టికి సరైందే. వాడేమనుకుంటాడంటే, నేను ఎంత గాయపడ్డానో ఈడు కూడా అంత గాయపడకూడదు, నేను ఒక ఉద్ధరించేస్తున్నాను ఈడు అనుకుంటాడు. ఒక బీజం వేసిపోతాడు వాడు. అక్కడి నుంచి వాడు దాన్ని పెంచి పోషిస్తాడు. ఇంక అన్నీ అలాగే కనపడతాయి.
ఒకటి కాదు, ఏది నువ్వు మనస్సులో పెట్టుకుంటే అదే నీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తీర్థం జరుగుతుంది కదా తాళరేవులో. ఏ తీర్థం అది? బాగా తెలుస్తుంది మనకి అది. అమ్మా, ఎప్పుడు ఏ నెలలో జరుగుతుంది అది? ఆగస్టు నెలలో తీర్థం జరుగుతుంది. అమ్మా, తీర్థాలకు వెళ్ళి కళ్ళద్దాలు కొని తెచ్చుకుంటా. చిన్నప్పుడు మాకు అలాగే తీర్థాల్లో కళ్ళద్దాలు అమ్ముతుంటే తెచ్చివచ్చు. ఆ చిన్న పిల్లవాడిని ఎర్ర కళ్ళద్దాలు, పసుపు కళ్ళద్దాలు ఉంటాయి కదా, ఎప్పుడైనా నెట్టుకున్నారా మీరు? అదే ఒక సిమ్కి మిచిరే కాగితంలో ఉంటుంది, రౌండ్గా ఉండి. ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ వచ్చినట్టున్నాయి అన్ని కళ్ళద్దాలు. ఎర్ర కళ్ళద్దాలు నేను 2-3 కళ్ళద్దాలు కొని తెచ్చుకునేవాడిని. అంత 10 పైసలు పావలాను ఉండేది. అది తెచ్చుకుని పెట్టుకుంటే ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతుంటే లోకం అంతా ఎర్రగా కనపడేది. అదే పసుపు రంగు పెట్టుకుంటే అంతా పసుపుగా కనపడేది. ఏమా, అలాగే అనుమానం కళ్ళద్దాలు పెట్టుకుని చూసావనుకో అన్నీ అనుమానంగానే కనపడతాయి. ద్వేషపు కళ్ళద్దాలు ఉంటాయి, అంత ద్వేషమే. ప్రేమ అనే కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి. పాస్టర్ గారు ప్రతిదానికి మనల్ని తిడతాడండి. మా మీద ప్రేమ లేదు పాస్టర్ గారికి. ప్రతిదానికి గద్దించడం ఏంటి? అదే కానీ ప్రేమ అనే కళ్ళద్దాలు ఎట్టుకుని చూసాడు అనుకోండి, మా ఆత్మీయ తండ్రి ఏ చిన్న తప్పు చేసినా సరే మమ్మల్ని గద్దిస్తాడు, మాకు బుద్ధి చెబుతాడు, మమ్మల్ని సన్మార్గంలో పెంచుతాడు. అంటే ఏ కళ్ళద్దాలను బట్టి పనిచేసింది వ్యవహారం? కళ్ళద్దాల పేరు ప్రేమ, కళ్ళద్దాల పేరు అనుమానం. పక్షపాతం కళ్ళద్దాలు కూడా ఉంటాయి. పక్షపాతం అన్నమాట, పక్షవాతం కాదు, పక్షపాతం. ఒకరిని ఒకలాగా వాళ్ళని చూసి వాళ్ళిద్దరిని పైన కూర్చోబెట్టాడు, వాళ్ళందరినీ కిందన కూర్చోబెట్టాడు. సరదాకి కూర్చున్నారు వాళ్ళిద్దరుని. నేను చాలాసార్లు అరణ్యని రాంబాబుని పైన కూర్చుండే అంటే వాళ్ళు కూర్చునేవారు కాదు. ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు? ఏదో కాలు నొప్పులో ఏదో ఉంది, ఇబ్బంది ఉంది, అంతే కదా. ఇబ్బంది ఉంది చూసారా, వాళ్ళిద్దరిని పైన కూర్చోబెట్టారు పాస్టర్ గారు, మమ్మల్ని అందరినీ కింద కూర్చోబెట్టారు. అది నిజమే. మరి నేను కూర్చోబెట్టానా? మరి వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళే కాదు ఇంకా సీట్లు ఖాళీ, నువ్వు కూడా కూర్చో. అలా కాదు, మమ్మల్ని కూర్చోబెట్టలేదు. చూసారా, క్రిస్మస్లో మాకు పాట ఇవ్వలేదు. చూసారా, మాకు మాత్రం క్యాలెండర్ ఇవ్వలేదు. అందరికీ క్యాలెండర్ ఇచ్చాడు పాస్టర్ గారు. మేము డబ్బులు కట్టినా సరే మాకు క్యాలెండర్ ఇవ్వలేదు. ఒకవేళ మర్చిపోయాను అనుకోని, అన్నయ్య నాకు క్యాలెండర్ ఇవ్వలేదని అడిగితే ఏమైపోయింది? నీ సొమ్ము ఏమైనా పోయిందా? నేను చెప్తున్నాను, లోపల ఏం పెట్టుకున్నదో ఏం మోపాడు సైతాన్గాడు నీకు? ద్వేషము, పక్షపాతము అనే ఆలోచన పుట్టించాడు, అనుమానం పుట్టించాడు. భార్యాభర్తల మధ్యలో అనుమానం పుట్టించాడు అనుకోండి, దాన్ని పెంచి పోషించుకుని ఒక మాట అంటారు, తెగే వరకు లాగొద్దు. ఏది కూడా ఏం చేయొద్దు, తెగే వరకు లాగొద్దు. అనుమానం వచ్చింది అనుకోండి, ఏంటి మీ గురించి పలానా ఆవిడ ఇలా చెప్పిందండి, అప్పటి నుంచి నా మనసు బాగోలేదండి. మొన్న ఒక పాస్టర్ గారు నాతో ఒక మాట అన్నాడు. ఓఫిరయ్య గారి గురించి చాలా దుర్మార్గంగా చెప్పాడంటే. ఎవరు? మనతో పాటు అయ్యగారితో పాటు మొన్నటి వరకు ఉన్నాడు, పోయిన వారం వరకు ఉన్నాడు ఆయన. అయ్యగారితో పాటు ఉండి కూర్చోండి, పర్లేదు, నేను వాక్యంలో ఊరికనే చెప్పాను అంతే. ఎదురుకు వచ్చాను, లేదా ఇటో బల్ల ఉంది మగోళ్ళు, ఇటో వచ్చాను, లేకపోతే స్తోత్రం. నేను ఉదాహరణకి చెప్పానే బాబు, కోప్పడకండి. స్తోత్రం చెప్పండి అమ్మ ఒకసారి. అమ్మ బోల్డ్ ప్లేస్ ఉంది, కూర్చో అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారితో పాటు ఉండి అయ్యగారు బోర్డు పెట్టుకుని అయ్యగారు బోధ చేస్తూ చెప్పేది కొత్త సబ్జెక్ట్ ఏమీ లేదు. ఆయన నేర్పిన మాటలే, ఆయన గ్రంథాల్లో మాటలే, అవే మాటలు చెప్పి మళ్ళీ వీళ్ళు బిల్డప్లు, సొంత బిల్డప్లు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్న చదువు అక్కడే, ఇదిగో నా గురువు ఇదిగో అని నేను చెప్పుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ వెనకాల ఉన్న వాళ్ళకి
చెడు మార్గం, అయ్యగారి మీద ద్వేషభావం అంతా నూరు పోస్తే పాపం అతనికంట 2-3 రోజులు నిద్ర లేదంట. అయ్యో ఎంత దారుణమా, అయ్యయ్యో అని ఏడ్చి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దీనిని గూర్చి మొదట దేవుణ్ణి అడిగాను, తర్వాత ఎవరిని అడగాలి? ఆయన్ని అడగాలని అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మీ మీద ఇలా చెప్పారండి, నాకు మనశ్శాంతి లేదు, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు అండి ఇలా చెప్పారు మీ గురించి, నాకెందుకు మనశ్శాంతి ఉండడం లేదు, చర్చిలోకి వచ్చి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను కానీ హృదయంలో ఎక్కడో ఈ గాయం బాధ ఉంటుంది అని అడిగిన వాళ్ళు, ప్రార్థన చేయించుకుని వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దాన్ని పెంచి కొంతమంది వీడికి ఏదో మహారహస్యం, బైబిల్లో లోతైన మర్మం తెలిసిపోయినట్టు మళ్ళీ ఇంకోటి చెప్తాడు, ఇదిగో ఒకటి తెలుసా, మన అయ్యగారి గురించి ఒక సంగతి తెలిసింది, ఓ సీక్రెట్ అని ఎల్లమ్మ పుల్లమ్మ ఎల్లమ్మకి చెప్పుకుని మొత్తం అంతా పెద్ద ఇష్యూ అది. ఇంక మళ్ళీ దాన్ని అది జీవన్మరణ సమస్యలాగా దాని మీద ఎందుకు వచ్చింది పనికి మళ్ళీ గొడవ? నీ కాళ్ళు జారడానికి సిద్ధమవుతుంది, జాగ్రత్త. పనికి మాలిన విషయాల మీద నువ్వు దృష్టి పెడితే, వ్యర్థమైన విషయాల మీద నువ్వు దృష్టి పెడితే నీ నడక తడబడుతుంది, నీ జీవితము సర్వనాశనం అయిపోతుంది. వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెట్టొద్దు. పాస్టర్ గారు డబ్బు మనిషి అయిపోయాడు, ఎన్నాళ్ళు లేడు, మారిపోయాడు. పాస్టర్ మార్చేసింది దాసుబాబు గారు, ఆమె చాలా మంచోడు. పాస్టర్ గారు మార్చేసిందంట, దాసుబాబు గారు మారిపోయాడు. దాసుబాబు గారు ఏ మనిషి అయిపోయాడు? డబ్బు మనిషి. అయిపోతే బాగానే ఉంది, ఇదే మట్టి మనిషిని నేను, తోముకుంటే మట్టి వస్తుంది, తోముకుంటే డబ్బులు రావట్లేదు. డబ్బు మనిషి అట అనుకొని నా దగ్గరకు వచ్చింది అనుకోండి, సింపుల్గా తీసుకొని పోనాడు, కర్మ అండి పోతాడు అంతే. నాకున్న ఫేమస్ జాతీయ వాక్యం ఏంటంటే, ఏ కట్టి నగ్గుంటే ఆ కట్టి వదిలే పనే, ఎవడి కర్మ ఆడే. అందరు లెక్కలు తేల్చేవాడు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒప్పులు గొప్ప, నాలో ఏ తప్పు లేదు, ఒయ్యారు బామని అనేది ఏమీ లేదు. ఉండొచ్చు, బోల్డ్ ఉండొచ్చు, మట్టి మనిషిని. ఎప్పటికప్పుడు ఒప్పుకుని ఏడుతూనే ఉంటాను, ప్రభా నన్ను క్షమించయ్యా, ఇది నీ దృష్టికి నచ్చలేదు కదా, నన్ను క్షమించు. పలానా వాళ్ళని గాయపెట్టింది కదా ఈ మాట, నన్నేం మన్నించు, తప్పు నాదే అవ్వచ్చు. నేనేమి సుగుణాల సంపన్నుడు నేను కాదు, సుగుణాల సంపన్నుడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను పరీక్షించే డ్యూటీ నీకెవడెట్టాడు అసలు? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఎవడో ఏదో చెప్పగానే, ఏదైనా తోటలోకి వచ్చి సైతాన్ గడి చెప్పగానే అవమ్మ ఆదాములు దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు ఇన్ని రోజులు దేవుని వాక్యం వింటారు, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ప్రేమను అనుభవిస్తారు. ఎవడో ఏదో చెప్పగానే వెంటనే అలాగా మనసు త్రిప్పుకోవడం అనేది అది జ్ఞానవంతుల లక్షణం కాదు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, వివేకము కలిగిన వాడు తన నడతను పరీక్షించుకుంటాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పరీక్షించుకుందాం. అడుగులు తడబడుతున్నాయా? నడక జారిపోయే పరిస్థితికి వచ్చిందా? లేక లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నావా? సాగలేని వేళ దేవుని కృప మీద ఆధారపడు. నడవలేని వేళ అడుగులు తడబడిపోతే ఇంక అయిపోయింది నా పని అనుకుంటావా? దేవుని కృప దగ్గరికి రా. నీ కృప నన్ను బలపరుచుచున్నది. క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము అని తిమోతికి పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని కృపేనండి మనల్ని బలపరిచేది, మన అడుగులు స్థిరపరిచేది, మనల్ని క్షేమపు దారుల్లో నడిపించేది దేవుని కృపే. దైవ కృప కలిగి ఉందాం. ప్రభు బల ముందుకు వెళ్ళే ముందు, ప్రభును దర్శించే ముందు ప్రభు నిన్ను దర్శించును కాక.
ప్రభు యొక్క బల్లను నువ్వు సందర్శించే ముందు నీ హృదయాన్ని పరీక్షించుకుని, నీ నడక, నీ ప్రవర్తన ఎక్కడ నీ దేవుణ్ణి గాయపరిచింది, ఇతరులని గాయపరిచింది, ఏ కల్మషము, ఏ మురికి నీ లోపల నువ్వు అంటించుకున్నావో ఆ మురికంతా యేసయ్య దగ్గర, యేసయ్య రక్తంలో కడిగేసుకుని శుద్ధులమై ద్వేషాన్ని, అసూయను కాల్చి భస్మం చేసి చెత్తంతా తీసి అవతల పారేసి యేసయ్యతో సమాధాన పడదాం, పరీక్షించుకుందాం. రండి, దేవుని సన్నిధిలో మన బ్రతుకును, మన నడకను, మన